Daily. Taste the Daily. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని బయట ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కానున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి విలీనానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ విలీనం పూర్తయితే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. అప్పుడు 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు కలుస్తాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా 1.45 కోట్లు. ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు 1.70 కోట్లకు చేరుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుందని కూడా చెప్పాలి. నిన్న ఏదైతే కేబినెట్ లో 27 మున్సిపాలిటీలను కార్పొరేషన్లు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే అటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనిపైన ఏదైతే చర్చించి నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ 27 ఏదైతే కార్పొరేషన్లు కావచ్చు, దాంతో పాటుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కార్పొరేషన్ కానున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. వీటి విలీనానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు కూడా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం. విలీనం కనుక పూర్తయితే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతుంది. అప్పుడు 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు కలుస్తాయని కూడా చెప్పాలి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ జనాభా 1,40,00,000. ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపుగా 1,70,00,000కు చేరుతుందనేది కూడా చెప్పాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది 2 కోట్లకు పెరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనానికి చట్ట సవరణలు చేస్తారని కూడా చెప్పాలి. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిందనేది కూడా చెప్పాలి. అప్పుడు దేశంలోనే పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుందనేది కూడా విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తుండగానే అటు శివార ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కుతుందని కూడా చెప్పాలి. దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 27 నగర పురపాలకుల విలీనం ఏదైతే అయినటువంటి నేపథ్యంలో వీటి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించబోతుందనేది మాత్రం మనకు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా అనేది ఏదైతే హైదరాబాద్ నగరంలోనే దాదాపుగా 35% పైగా ఉంటారు. ఇప్పుడు ఈ విలీన ప్రక్రియతోటి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా 1.45 కోట్లు. ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు 1.70 కోట్లకు చేరుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది 2 కోట్లుగా తేలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ నగరపాలక సంస్థ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తారు. ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది.
ఇప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తుండగానే శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కుతోంది.